మన చేత కానీ కూడా చాలా ఉంటాయి. అప్పుడు వారు ప్రభు దగ్గరికి వచ్చినారు. మామూలు మనమైతే ఏం చెప్పింటాం, మా చేత కాకపోతే ఇంకా ఆయన ఎందుకు ఇసిగిస్తావులే, చిన్న చిన్న దానికి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తావులే అని బహుశా మనము ఆపేసింటాం మేము. వారు ఆయన దగ్గరికి వచ్చి నేరుగా ఇదే మాటలు చెప్పినారు. కష్టంగా ఉంటుంది, అట్లా ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత భర్త దగ్గరికి వచ్చి చెప్పారనుకో, మీ ఆవిడ దగ్గరికి వెళ్ళాము ఈ పని చేయలేనని చెప్పారు అని, మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళాము మీ పని చేయలేమని చెప్పారు, మీ అమ్మాయి దగ్గరికి వెళ్ళాము మీ పని చేయలేదని చేయలేమన్నారు, అందుకే మీ దగ్గరికి వచ్చినాము. అప్పుడు తల్లిదండ్రులు కవరేజ్ ఇస్తారు కదా, అయ్యో వాళ్ళ చేతే కాకపోతే నేనేం చేస్తాను. ప్రభు కూడా చాలా బాధ వేసిందేమో, వాళ్ళ చేతే కాలేదా. వాళ్ళు అంతా ఆగిపోకుండా ఇంకా ఒకటి పొడిసే మాట ఒకటి అన్నారు. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 23. ఏమైనాను, ఇది ఎంత తీవ్రమైన మాట, ఏమైనా నీ చేత అయితే వాడిని బాగు చేయి. దేవుడి దగ్గరికి వెళ్ళి దయ్యం పట్టింది బాగు చేయి నీ వల్ల అయితే అంటే ఎలాగుంటుంది. ఆయన బైబిల్లో రాయబడింది సర్వ సృష్టికర్త. ఆయన జేనుతో ఆకాశమును భూమిని సముద్రాన్ని కొలచూచువాడు, సముద్రానికి హద్దులు నియమించిన వాడు, ఇసుకను లేదా భూమిని పాత్రలో పెట్టి త్రాసులో ఉంచి దాన్ని తూచ శక్తిమంతుడు. అలాంటి దేవుడి దగ్గరికి వెళ్ళి దయ్యము నీ చేతనైతే దాన్ని ఎళ్ళగొట్టు అని కోరుకుంటే మనమైతే చాలా బాధపడి ఉంటామేమో. అంటే ప్రభు ఎంతో మంచి మనసుతో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. మనం కూడా చాలా విషయాల్లో అది వారి చేత కాలేదు అనేది గుర్తుపెట్టుకుంది. అది నా చేత కాలేదు, అది నా కుటుంబం చేత కాలేదు, అది మేము చేరి వచ్చిన స్థానిక సంఘం చేత కాలేదు. కనుక చివరికి ఎక్కడికి తీసుకెళ్తామంటే ప్రభు దగ్గరికి తీసుకెళ్తాం. ఆయన అల్టిమేట్ సాల్వర్, మన సమస్యను పరిష్కరించేవాడు ఆయన్నే. అందుకే నీ చేతి ఏమన్నా అయితే నువ్వు, ఆయన అద్భుతాలు సమర్థుడు, ఆయనకు మాత్రమే ఇది సాధ్యం. మన జీవితాల్లో చాలా సంగతులు పరిష్కారం కాకుండా అలాగే మిగిలిపోయినాయి. దేవుడు వాటిని పరిష్కరించాలని కోరుతున్నాడు. అయితే మనం ఒప్పుకోవాలి, ఏమని, మా చేత కాలేదు, మేము చేయలేకపోయాం, ఇది మా వల్ల కాలేదు. మనకు ఎగో అడ్డం వస్తుంది, భక్తి అడ్డం వస్తుంది. ఇంత ప్రార్థన చేస్తే నా ప్రార్థనకి జవాబు రావట్లేదా, ఇంత వాక్యం చదివితే నాకే జవాబు రావట్లేదు, ఇంత పరిచయం చేస్తుంటే నేనే ఈ పని చేయలేకపోతున్నాను అని మనకు అహం అడ్డం వస్తుంది. ఇప్పుడు అహంలో నుండి తప్పించబడి ప్రభు దగ్గరికి రావాల్సిన వారమై ఉన్నా, మా చేత కాలేదు నీ వలనైతే అని మనం అనాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన వల్ల అన్నీ అవుతాయి. అందుకనే మీరు దీన్ని బాగు చేయండి. ఈయన సమస్తమును బాగా చేసి ఉన్నాడు. ఆయన ప్రజలు గుర్తించాలని దేవుని యొక్క ఉద్దేశం.